దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అనే దినములో ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తామండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఆయా మా గత ప్రభా 3 వాక్యాలతో రక్షణ కోసం ప్రార్థించే తండ్రి, నాయన రక్షణ కోసం విశేషంగా ఎలా నడిపించాలో నువ్వు మాతో మాట్లాడే తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. మా సహోదరి సహోదరులందరూ ప్రభా ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఆయన ఆత్మీయులు ఉన్నట్లుగా, రక్షించే రక్షణకర్తగా ఉండేట్లుగా నీ సహాయం ఇచ్చండి. మాతో అందరితో మాట్లాడి నీ ఆత్మ సాక్షిగా ఉన్నట్లుగా ప్రతి జీవముతో ఆత్మక సజీవులతో నడిపించే నీ కృపా నిరంతరముతో ఉన్నట్లుగా సహాయం ఇచ్చామని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజులండి. ఈరోజు వాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం, మొన్న 3 వాక్యాలు రక్షణ కోసం మాట్లాడండి. ఇది 4వ వచనం. రక్షణ విశేషంగా మనం ఎలా నడుచుకోవాలి, దేవుని యందు విశ్వాసించిన వాళ్ళు రక్షణ కోసం. అదే విషయంలోండి 2 కొరింథీయులు 12:9 ఉందండి. నా కృప నీకు చాలును, బలహీనతలందు నాకు శక్తి సంపూర్ణమైన మూలుగుచున్నది అని ఆయన నాతో చెప్పను. ప్రభువా, నిరంతరము తోడు నాకున్నావు, నీ కృప నాకు చాలయ్యా అని దేవునితోనూ ప్రారంభించాలి. దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు, సంపూర్ణమైన శక్తినిచ్చాడు. క్రీస్తు శక్తి నా మీదకి నిలుచున్నది నిమిత్తం, అంటే క్రీస్తు శక్తి నీకు ఇవ్వాలని ఆయన నిమిత్తంగా కోరాడు. ఎలాగంటే, దేవా నా కృప నీకు ఇచ్చాను, నీ కృప నాకు చాలయ్యా. అంటే కృప నీ హృదయంలో ఉన్న దేవుని స్తుతించడం కృప, ఆయన స్తుతించటం. అప్పుడు నీ కృప దొరుకుతుంది. నువ్వు దేవుని స్తుతించలేని కృప దొరకదు. కొనియాడబడాలి, హృదయాంతము లేసి దేవుని యందు ఆయన కృప మనకు కావాలంటే మనం దేవుని మార్గం నడాలి. లేకపోతే నడవలేకపోతే మనం బలహీనతలైపోతాం. దేవుణ్ణి మనం ఆయన కోసం, అంటే ఆయన ప్రేమించే కృప మనకు ఎంతగో ప్రేమించాడో ఆయన కృప మనకు కావాలంటే ఆయన నిరంతరముతో దేవుడు ఏ రకంగా బోధించాడో, దేవుడు ఏ రకంగా మనం మాట్లాడాడో, మన బలహీనతలో పడిపోయాం కదా. ఈ బలహీనతలు మనకి ఇంతవరకు సజీవులకు ఉంచాడంటే ఆయన కృప. కృప లేనిది మనం ప్రవేశించలేం అని నువ్వు ఎప్పుడు కొనియాడుకోండి ఆయన దేవుణ్ణి ఎత్తుకుంటా నువ్వు సన్నిధిలోకి ప్రవేశించావో ఆయన కృప ఎప్పుడు నీకు తోడే ఉంటుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, మరి దేవుని యందు నీవు బహు సంతోషముగా, అంటే ఎంత సంతోషంగా అండి, కృప ఉంటేనే నీకు సంతోషం. కృప లేనప్పుడు సంతోషము మనం ఉండదు. ఏంటంటే బలహీత అయిపోతాం. ఆ బలహీత ఎలాగొస్తుందండి, ప్రార్థన చేయకపోతమే నీ బలహీత. ప్రార్థన చేస్తే నీ బలహీత ఉంటుందా? ఉండదు. నీ బలహీత రానడు. దేవుడికి కృప నీకు కావాలంటే, ఆయన మహిమను వెరగాలంటే, ఆయన చిత్తపేక నడవాలంటే దేవునితో ప్రార్థించు. అప్పుడు నీకు బలవంతుడై క్రీస్తు నీ నిమిత్తముకు కలుగుతాడు. అప్పుడు కలిగిన బలహీత అన్నీ నీకు నిందల్లోనూ ఉండవు, అవి దూరం వెళ్ళిపోతాయి. ప్రియమైన బిడ్డలారా, అదే విషయంలోనూ మరి ఇంకా 2వ వచనంలోకి వెళ్తామండి. ఫిలిప్పీయులకు 1:14-15 చూడండి. ఎక్కువగా మంది నా బద్ధకమును మూలముగా, అంటే
బద్ధకము వద్దండి. ఆయన మూలముగా ప్రభువునందు సిద్ధపడి విశ్వాసము గలవారై నిబ్రమగా దేవుని వాక్యము, అంటే నువ్వు హృదయాంతములోకి దేవుని యందు సన్నిధిలో వాక్యము బోధించు. వాక్యము ఆయన చదివి దేవుని యందు నీ చిన్న వాక్యముతో ప్రారంభించు. దేవుని ప్రారంభించావంటే నీ కృప ఆయన ఎప్పుడు నిరంతరముతో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీకు నిబ్బరముగా దేవుని వాక్యం అంటే నువ్వు డైలీ హృదయాంతములేసి దేవుని వాక్యం స్తుతించు. ఈరోజు వాక్యముతో అయ్యా నీ కృప నాకు చాలయ్యా, ఈ నిరంతరం తోడుగుండవు, ఈ రాత్రమంతా ఈ సమయమంతా ఎంత క్షేమంగా ఇచ్చావంటే నీ కృప నాకు చాలయ్యా అని నువ్వు ధ్యానించి నీ సన్నిధిలో ఉన్నావనుకో, నీ కుటుంబాన్ని కంచి వేస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని భద్రత ఆయన ఉంచుతాడు. నీ కుటుంబాన్ని నీ సజీవులు ఉంచి నీ కృప ఎప్పుడు ఆయన హస్తముతో ఉంటాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, అప్పుడు నువ్వు బోధించడమైనా మరి విశేషమైన ధైర్యముగా తెచ్చుకుంటావు. అంటే నా దేవుడు నా కృప నాకు ఇచ్చాడు, ఇంత సహకారం ఇచ్చాడు, ధైర్యముగా నువ్వే చెప్తావు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు కలహారం బుద్ధి చేత మరి కొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కానీ మన మంచి విశ్వాసముతోనూ క్రీస్తు నమ్ముకునే వాళ్ళు మన బుద్ధి సంపాదించాలి. బుద్ధి సంపాదించనే మనం ఏ కలహారం ఉండదు, జ్ఞానముతో సంపాదించాలి. మన హృదయంలోనే విశ్వాసము సంబంధములు క్రీస్తుని ప్రేమ సంబంధములై మనం అనుగ్రహించి ఆయన లోపల ఉంటే మన హృదయములో క్రీస్తు సంబంధాలుగా మంచి బుద్ధి సంపాదిస్తాం. ఈ మంచి బుద్ధికి ఎలా ఉంటుందంటే క్రీస్తుని నమ్ముకునే వాళ్ళే ప్రకటించిన వారు క్రీస్తుని ప్రేమ అంటారు. ఈ క్రీస్తు ప్రేమ చాలా విలువైంది. ఎంత విలువైందంటే నిన్ను ప్రేమించగానంత లెక్కలేనంత అంత హృదయాంతములను నిన్ను ప్రేమించాడు. అంటాడు, నా కృప నాకు చాలును, నీకు చాలును అనే వాక్యము రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయములతోనూ మీరు ఉండాలి. మరి అదే విషయములను మీరు సంపూర్ణమైన మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడంటే, సంపూర్ణమైన క్రీస్తు నిన్ను సమాధానకర్తకి ఇచ్చాడంటే, సంపూర్ణమైన నీ కుటుంబ భద్రతకి ఇచ్చాడంటే, సంపూర్ణమైన ఆత్మశాస్త్రంగా నీ హృదయాంతము నీతో పలకరించాడంటే అది దేవుడిచ్చిన కృప. నీ కృప లేనిది నువ్వెన్నటికీ కదలేవు. నీ కృప ఉంటేనే నువ్వు ప్రతి అడుగు నేను ప్రేమించాడు సిద్ధపరిచి ఉండేవాడు. ఉదయాంతములేసి దేవుని స్తుతించు, ఆరాధించు, అప్పుడు దేవుణ్ణి ప్రారంభించు, అప్పుడే నీ కృప తోడే ఉంటుందని ఈ చిన్న విషయము ఈ సత్యాన్ని మీరు వెరిగినట్లుగా మహిమ కనపరుచుకోండి. ఆయన నిరంతరము తోడుగా ఉండాలని మే అనుదినముల ప్రార్థిస్తున్నాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామంటే, పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి యేసయ్య, నీకు వందనాలు తండ్రి. సహోదరులందరూ ప్రేమించిన ప్రభా, ఏ దేశంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ప్రభా, నాయన నీ కృప నిరంతరమత నాయన తోడుగున్న ప్రభా, రక్షణ కలగజేసే ప్రవణ, ఆ రక్షణ కోసం ఎంతో కృప తోడుగుంటామని సహాయం తెచ్చని, ఏ దేశంలో ఏ ప్రాంతంలో వాళ్ళందరగా ఆ బిడ్డలందరూ దీవించి ఆశ్రయించి వాళ్ళ కుటుంబంతా క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయకరకం దీవించి ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రత్నములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చూడండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కాక. ఆమేన్.